స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఇచ్చాపురం నియోజకవర్గం శాసనసభ్యులు పెందాలం అశోక్ ప్రభుత్వ విప్పుగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ఇచ్చాపురం నియోజకవర్గం వచ్చిన సందర్భంగా సోంపేట మండలం కొర్లం జంక్షన్ వద్ద ఆయనకు టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని స్వాగతం పలికారు. కొర్లం నుండి ర్యాలీగా బయలుదేరి బారు జంక్షన్ మీదుగా సోంపేట చేరుకుని అక్కడి నుండి మాణిక్యపురం బోరివంక మీదుగా కవిడి చేరుకుని చింతామణి అమ్మవారిని దర్శించి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైపుగా నియామకం అవటం తన బాధ్యతను మరింతగా పెంచిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని చెప్పారు. గత దశాబ్ద కాలంగా ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్థానిక పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ చేస్తున్న కృషి ఫలించింది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆయన చేస్తున్న డిమాండ్కు కేంద్రం ఇటీవల ఆమోదం తెలపడంతో పాటు తాజాగా జోన్ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లకు ఆహ్వానించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనిపై ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 2014లో శ్రీకాకుళం పార్లమెంటు నుండి తొలిసారి గెలిచిన రామ్మోహన్ నాయుడు తన తొలి ప్రసంగం నుంచే రైల్వే జోన్పై తన గళం వినిపించారు. 2018 ఏప్రిల్ 15న అధికార పార్టీ ఎంపీగా ఉన్న ప్రజల ఆకాంక్షను వినిపించేలా శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో అనంతరం ఇచ్చాపురంలో దీక్ష దిగారు. 2019లో రెండవసారిగా గెలిచిన తర్వాత మరింత స్పీడ్ పెంచారు. ఒకవైపు పార్లమెంట్లో పోరాడుతూనే రైల్వే డివిజన్ బోర్డు సమావేశాల్లో విశాఖ రైల్వే జోన్ ప్రాధాన్యతను తెలియజేశారు. గత 10 ఏళ్లుగా రైల్వే మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు దీనికి సంబంధించిన నిర్మాణ పనులకు 149 కోట్ల రూపాయల టెండర్ను ఆహ్వానించారు. దీనిపై కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుండి స్పందించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ నెరవేర్చడంలో కేంద్రం చర్యను స్వాగతించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వేగవంతంగా పనులను పూర్తి చేసి ప్రయాణికులకు అంకితమిస్తారని వెల్లడించారు. చదువుతూనే బంగారు భవిష్యత్ అని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డ్రగ్స్, టొబాకో వంటి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాల కోసం అరసవెల్లి కోడల నుండి సూర్మల్ల వరకు వివేకానంద విగ్రహం వరకు మాదక ద్రవ్యాలపై వ్యతిరేక నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ సిహెచ్ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని త్వరలోనే ప్రతి కళాశాలతో పాటు ముఖ్య కూడల్లో డ్రాప్ బాక్సులు పెడతామని వీటిని ఉపయోగించి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. వన్ టౌన్ సిఐ పైడపు నాయుడు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇలా విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్, వైస్ ప్రిన్సిపల్ కె వేణు, పైడరాజు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడే ఏకైక నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామీజీ అన్నారు. ప్రపంచాన్ని హైందవ ధర్మం వైపు నడిపించే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత మోడీ అని కొనియాడారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గారపేట గ్రామం వద్ద గల ఆనంద ఆశ్రమంలో హిందూ ధార్మిక మహా సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీనివాసానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ధార్మిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగాల్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున సాధువులు, పేదాధిపతులు తరలి వచ్చారు. బీజేపీ నేత హెచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాడి తప్పుతున్న యువతను, సమాజాన్ని సంస్కరించే బాధ్యత స్వామీజీలపై ఉందన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నియంత్రణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. డిసెంబర్ 5వ తేదీన విజయవాడలో జరగనున్న హైందవ శంకరామం సదస్సుకు అందరూ తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధించడం చేయరాదని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండికర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఏ కళాశాలలో అయినా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదనే కారణంతో విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధిస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. కళాశాల ఫీజు చెల్లించకపోవడం వల్ల కొంతమంది పోస్ట్ మెట్రిక్ కళాశాలల ప్రిన్సిపల్స్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, వారిని పరీక్షలను రాయనీయకపోవడం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందన్నారు.
కోర్సు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లను వారికి ఇవ్వకుండా అట్టి పెట్టుకోవడం చేయకూడదని ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందని, ఎవరైనా కళాశాల ప్రిన్సిపాల్స్ విద్యార్థుల సర్టిఫికెట్లను హోల్డ్ చేయడం చేస్తే సంబంధిత కళాశాలను బ్లాక్ లిస్టులో పెట్టడం, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఫీజును కళాశాల అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగిందని, కళాశాలలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లిస్తుందన్నారు. ఏ కళాశాలలోనూ విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పెట్టరాదని కలెక్టర్ తెలిపారు. దేశంలో ప్రతి విద్యా సంస్థల్లోనూ ఎన్సీసీ ఒక నిర్బంధ భాగం కావాలని, దేశానికి సేవ చేయాలని దృఢ సంకల్పంతో, చక్కని ఆలోచనతో ప్రతి ఒక్కరూ విధిగా విద్యార్థి జీవితంలో ఎన్సీసీలో చేరాలని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ పిలుపునిచ్చారు. దేశంలో గతం కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లకు మంచి రోజులు వచ్చాయన్నారు. నేషనల్ క్యాడెట్ కోర్ 76 వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సురేఖ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేపటి పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లు ఎంతో తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ కర్నల్ డాక్టర్ వై పోలినాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి జి ఇంద్రప్రసాద్, శాసన జోగినాడు, గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.